బ్రిటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీకి సంబంధించి మొట్టమొదటి సదస్సును కండక్ట్ చేసింది 2 రోజుల పాటు, నవంబర్ 1, 2. ఈ సదస్సుకి గవర్నమెంట్స్ నుంచి పెద్ద పెద్ద లీడర్స్, హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ కావచ్చు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, దాంతోపాటు ఇంటలెక్చువల్స్ అంటే అకాడమిషియన్స్, దాంతోపాటు మేజర్గా టెక్ జైంట్స్ కూడా పాల్గొన్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమ్మిట్ అనొచ్చు. ఇలాంటి సమ్మిట్ ఏఐ సేఫ్టీ గురించి ఇటువంటి సమ్మిట్ జరగటం ప్రపంచంలోనే ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఫ్రాంటియర్ టెక్నాలజీ. ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎంత మార్పు తీసుకొచ్చిందో, విద్యుత్తు అంటే ఎలక్ట్రిసిటీ ఎంత మార్పు తీసుకొచ్చిందో, ఇంటర్నెట్ అడ్వెన్షన్ అంటే ఇంటర్నెట్ రావటం ఎంత మార్పు తీసుకొచ్చిందో, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే మార్పు తీసుకొస్తుందని చెప్పి రిషి సునాక్ అన్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవాళికి ఎంత మంచి జరుగుతుందో అంతే ముప్పు ఉంటుందని, ప్రపంచాన్ని కుదిపేసే శక్తి దీనికి ఉందని, దీన్ని అతి జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి కూడా చాలామంది ఇప్పుడు సదస్సులో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెర్రరిస్టులు ఎలా మిస్యూజ్ చేయొచ్చు, జాబ్ లాసెస్ ఎలా కావచ్చు, సైబర్ అటాక్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇలా అనేక అంశాల మీద చర్చించారు. ఇండియా తరపున మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు అటెండ్ అయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్కి మరొక విశిష్టత ఉంది. ఇది బ్లెచ్లే పార్క్, బర్కింగ్హామ్ షైర్ అనే ప్రాంతంలో జరిగింది, లండన్, సౌత్ లండన్ దగ్గర. ఈ బ్లెచ్లే పార్క్ అనేది చాలా ఫేమస్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మన్ కోడ్ని క్రాక్ చేయడానికి, అంటే వరల్డ్ వార్ 2 టైంలో జర్మన్ కోడ్ క్రాక్ చేయడానికి ఈ బ్లెచ్లే పార్క్ ఆఫీస్ను వాడారంట. అలాన్ ట్యూరింగ్ అనే బ్రిటిష్ సైంటిస్టు జర్మన్ కోడ్ని, ఎనిగ్మా కోడ్ని బ్రేక్ చేశారంట. సో బ్లెచ్లే పార్క్కి టెక్నాలజికల్గా చాలా చాలా పాపులారిటీ ఉంది బ్రిటన్లో. ఈ బ్లెచ్లే పార్క్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అనేది జరిగింది. ఈ సమ్మిట్కి టెక్ జైంట్ కంపెనీస్ అంటే ట్విట్టర్, అంటే ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నాం, ట్విట్టర్కి చెందిన ఇలాన్ మస్క్, ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్, ఇలా చాలామంది టెక్ జైంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ మరియు ట్విట్టర్ CEO ఇలాన్ మస్క్ కలిసి ట్విట్టర్లో అంటే ఎక్స్లో లైవ్ స్ట్రీమింగ్ డిస్కషన్ ఇవ్వనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ని బ్రిటన్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా అవసరం. ఏఐకి సంబంధించిన రిస్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెందిన రిస్క్స్ని మిటిగేట్ చేయడానికి, తగ్గించడానికి అంతర్జాతీయంగా అనేక దేశాలు, టెక్ జైంట్స్ కొలాబరేషన్ చాలా అవసరం. దీనిలో కొన్ని అంశాలు కూడా తీసుకొచ్చారు. నాన్ బైండింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ టెక్ జైంట్స్ పాటించాలని చెప్పి కొన్ని దేశాలు అభిప్రాయపడ్డాయి కూడా. నాన్ బైండింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే వాలంటరీగా టెక్ జైంట్స్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నారో, ChatGPT ఇవన్నీ, వీళ్ళందరూ కూడా కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ కొంత ఫాలో అవ్వాలి. అది బైండింగ్ కానక్కర్లేదు, కానీ వాళ్ళకే వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలని కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ సమ్మిట్లో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్లో బ్లెచ్లే డిక్లరేషన్ సైన్ అయింది. దీనిలో అనేక అంశాలు తీసుకొచ్చారు. ఇండియా కూడా ఈ బ్లెచ్లే డిక్లరేషన్ను సైన్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఉపయోగపడాలే కానీ మానవాళి వినాశనానికి దారితీయకూడదని చెప్పి ఈ బ్లెచ్లే డిక్లరేషన్ చెప్తోంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పూర్తి కేపబిలిటీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలని కూడా అంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ హక్కులు, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, వీటన్నిటికి కూడా, హ్యూమన్ ప్రైవసీ, వీటన్నిటినీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని, ఇన్ఫ్యాక్ట్ ఎథికల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కన్సర్న్స్లో సివిల్ సొసైటీ పాత్ర కూడా చాలా ఉంటుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని స్టాండర్డ్స్ పాటించాలని, ముఖ్యంగా ఏఐ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ద్వారా వచ్చే నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలని కూడా బ్లెచ్లే డిక్లరేషన్ చెబుతోంది.